షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతన్నలు కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనం కౌటాల దగ్గర ఒక వరి కళ్ళం దగ్గర ఉన్నాం. అయితే పరిస్థితి ఒకసారి చూపెట్టచ్చు. అంటే నేరుగా ఆ మైచర్ వచ్చినా కూడా మా వడ్లను కొనట్లేదని చెబుతున్న పరిస్థితి. ఇది తూర్పాలు పట్టాలి, తూర్పాలు పడితేనే కొంటామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది మనతో ఉన్నా. అమ్మ ఏం పేరు నీ పేరు? మల్లక్క. మల్లక్క, ఏమైందమ్మా, ఎందుకు తీసుకుంటలేరు? మొలక వచ్చినాయి, అర్ధది వచ్చింది, తీసుకుంటలేరు. మొలక వచ్చి అర్ధది వచ్చి వాటిలు కూడా కొంటామని అంటున్నారు కదా. కొంటారేమో, ఇక నేర్పినాం, మొలక వచ్చినాయి ఉన్నాయి. నేర్పుతున్నాయి 5 రోజులు ఆయే, ఆసన వస్తున్నాయి. ఎండకు నేర్పి నీళ్ళు తాగి అడ్డం పడుతున్నాం. 15 రోజులు అయితే అది ఎండకు నీళ్లు తాగి అడ్డం పడుతున్నాం మేము. బస్తాలు అన్ని దొరికే వరకు అర్ధది వచ్చినాయి, నీళ్ళు వెళ్ళిపోయినాయి అందులోకి. ఇక మల్లక్క. అమ్మా ఏం జరుగుతుంది చెప్పు, చెప్పక్క, నవ్వక చెప్పుదా. ఎన్ని రోజులు అయిందమ్మా? 15 రోజులు అవుతాను సార్. కొని కుప్ప పోసి మైచర్ వచ్చినాక కాంట ఎత్తామన్నారు, తూర్పాలు పట్టమని ఒక రోజు ఉంచిళ్ళు. ఆ రోజు కేసరి తెచ్చి పెట్టినాం, కుప్ప కాడ నైట్ నచ్చి తడిచినాయి. తడిచినాయి అని మళ్ళీ కాంట వేయమని ఆపిళ్ళు. ధర్నా చేసినాక కాంట వేయించినాం. కాంట వేయించినాక లోడ్ పోయినాక కూడా మళ్ళీ కటింగ్ అయితే అయ్యి అని చెప్తారు. అప్పుడేమో ధర్నా చేసినప్పుడు కటింగ్ లేదు, ఏం లేదు, రైతులు లాస్ చేయొద్దు, కొంటామని చెప్పిళ్ళు. ఇప్పుడు మళ్ళీ తడిచినాయి కదా, వాసన వస్తున్నాయి, ముక్క పట్టినాయి అని కటింగ్ చేపిస్తామంటారు. ఇది పరిస్థితి. నేరుగా పరిస్థితి ఘోరంగా ఉందని చెబుతున్న పరిస్థితి. ఏం పేరే బాబు, నీ పేరేంది? శ్యామరావు. ఏం జరుగుతుంది అసలు? ఏం లేదు సార్, 5 కేజీలు ఏమో మరి ఏం అడగద్దా, ఎందుకు కట్ చేస్తున్నారు ఏందని అడగ? ఏం అడుగుడని ఏం అడుగుతలేం. ఇక మాది ఇక్కడ నుంచి లేవాలని మా బాధ ఉన్నది. ఎంత కట్ కానీ కానీ ఫస్ట్ అడ్లు పోవాలి, మేము ఇంటికి పోవాలి. పాములు తేళ్లు కుడుతున్నాయి, బాగా కథ ఉన్నది, బాగా పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్ ఇక్కడ. ఇది పరిస్థితి, మా పరిస్థితి ఘోరంగా ఉందని చెబుతున్న పరిస్థితి. ఎంకన్నా ఏంది పరిస్థితి, ఎట్లుంది మండలంలో? మండలంలో ఏమున్నదన్న, ఇప్పుడు వీళ్ళు పిల్ల కష్టపడి ఎండాకాలంలో ఇంత కష్టపడి పండించిన పంటకు వీళ్ళు జాప్యం చేసుడుతోనే రైతులకి పరేషాన్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు మిల్లింగ్ చేసుకున్నాలో, వడ్లు కుప్ప పోసుకున్నాలో, అదే రోజు తెల్లారు 2-3 రోజులలో వీళ్ళు కాంట చేసుకొని పంపిస్తే ఏం కాకపోవు. వీళ్ళు ఇప్పుడు వర్షాలు పడ్డ తర్వాత ఇప్పుడు మైసరాని ఇదని రైతులకు లాస్ చేయాలన్న ఉద్దేశంతోనే వీళ్ళు జాప్యం చేసి ఇప్పుడు వర్షానికి వీళ్ళకి ఎంతకని కావాలంటారు. మొత్తం మొలకలు వచ్చినాయి, ఇటు కాలువకు మొత్తం కొట్టుకపోయినాయి. ఇప్పుడు 5 కిలోలు 10 కిలోలు వీళ్ళ తరుగు కింద కట్ చేస్తామన్న ప్లాన్తో వీళ్ళ మిల్లర్లది ఉన్నది, అది మిల్లు కొనే వాళ్ళది. అధికారులకు ఏం ధర్నాలు చేసినప్పుడు రాకట కొంటామని వీళ్ళకి ఏదో ఒకటి మాయ మాటలు చెప్పుడు. మళ్ళీ అధికారులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రైతులు అదే పరిస్థితి. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ కటింగ్ పెడతాం, మీది మైసర్ ఉన్నది, మొలక వచ్చింది. మొలక ఎందుకు వచ్చింది? వర్షం కొడితే వాళ్ళ జాప్యంతోనే కదా. ఈ వర్షం వచ్చేది రాంది రైతులకు తెలియదు. పండించిన పంట వాళ్ళు కుప్ప పోసుకొని ఉన్నారు. వీళ్ళు అధికారులు వచ్చి కొనుగోలు చేయకపోవడంతో ఇప్పుడు రైతులకు లాస్ జరుగుతుంది. మండలంలో చాలా ప్లేసులు, మండలంలో ఇప్పుడు ఇటు కవిటి సాండగాం సైడ్ ఇదే పరిస్థితి. చింతలమానిపల్లి, ఇప్పుడు రవీంద్రనగర్, చింతలమానిపల్లి, ఇక ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ప్రతి జాగాలో ఇదే పరిస్థితి ఉన్నది. రైట్, ఇది పరిస్థితి ఈ విధంగా ఉందండి. చెప్పండి, ఎట్లుంది తెలుసా అన్న, ఏంది పరిస్థితి ఇక్కడ? రైతు బాబు చెప్పే, నీ పేరేంది? నా పేరు గోగర్ల పున్నయ్య సార్. ఏంది మీ కళ్ళల పరిస్థితి సార్? మీతో ఎవరైనా చెప్పిస్తారా? నిజమేనా? నిజం చెప్పే బాబు. నిజం అబద్ధం చెప్పే మాకేం అవసరం ఉంటుంది సార్? మేము ఈ కటింగ్ చేసి 4 తారీఖు చేసినాం సార్. కటింగ్ పోయిన నెల, ఈ నెల 4 తారీఖు కటింగ్ చేసినాం. కటింగ్ చేసి ఇక్కడ సెంటర్ అప్పటికి లేకుండే. సెంటర్ అయ్యేసరికి వారం రోజులు అయింది. వారం రోజుల ముందు ఈ సెంటర్ ఇక అటు ఇటు కలెక్టర్ దాకా, ఎంఆర్ఓ దాకా పోయినాం. సెంటర్ శాంక్షన్ అయింది. సెంటర్ శాంక్షన్ అయినప్పటి నుంచి పోసుడు మొదలు పెట్టినాం. పోసుడు మొదలు పెడితే వారం రోజులు మైచర్ ఉన్నది, పొల్లు ఉన్నది, తాళ్ళు ఉన్నాయి, తూర్పాల పోయాలి, అటు మళ్ళీ ఏదో పెద్ద మిషన్ తేవాలి, చిన్న మిషన్ తేవాలి అనుకుంటూ వారం రోజులు మమ్మల్ని పరిచయం చేసాను. అప్పటికి వర్షం వచ్చేది. వర్షం వస్తే ఇక మొత్తం పొలం అంతా దీని కిందికి వెళ్ళి నీళ్ళు పారిపోయినాయి అన్నీ. కనీసం ఒక్కొక్క రైతుకు 40 నుంచి 50 క్వింటల నష్టమైంది మాకు. 40 నుంచి 50 క్వింటల్ సార్. ఇప్పుడు పొలాల
నా టాలీ నాకు 7 ఎకరాలు చేసిన సార్ నేను 7 ఎకరాలలో పొలాలల్లో 2 టాలీలు పోయినాయి వాళ్ళు నారైంది ఇక ఇక్కడ సెంటర్ లేకపోతే అక్కడనే ఆరబెట్టిన అయితే తెచ్చేసేపు ఇక్కడ సెంటర్ అయ్యేసేపు అక్కడ వర్షం అవుతుంది తెచ్చేసేపు ఇంత మొలకలు అయినాయి 2 కుప్పలకు 2 టాలీలు పోయినాయి తడిసిన ఒక టాలీ ఇంటికాడ ఉన్నది ఇప్పుడు ఇక్కడ తెచ్చిన ఒక 8 టాలీల వడ్లో ఆడబోసిన నల్ల తాడిపత్రి నాదే ఇక దాని కొరకు మళ్ళీ నిన్న మొన్న ఏమో మంచిగానే అన్నారు ఇవాళ అంటారు కదా మళ్ళీ మైచర్ చూడాలి మళ్ళీ కటింగ్ అవుతుంది 10 కిలోలు 15 కిలోలు కటింగ్ అని అంటారు ఇప్పటికైతే పరేషన్ అంటారు చాలా పరేషన్ అయింది మరీ దారుణం అవుతున్నాం సార్ ఏం చేస్తారు కొంచెం మీలನ್ನು సహకరించి రైతులకు న్యాయం అయ్యేటట్టు చూడండి ఇది పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది అంటే చాలా ప్లేస్లో కొంతమేరకు మంచిర్యాలలో తుది దశకు చేరినప్పటికీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది జిల్లా కలెక్టర్ చాలా సీరియస్గా అధికారులకు ఇప్పటికే మానిటరింగ్ చేస్తున్నారు వెంటనే కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయండి వెంటనే ఇక్కడి నుంచి తరలించండి అని చెప్పినప్పటికీ కింద అధికారుల నుంచి కింది స్థాయి వాళ్ళు మాత్రం సరిగ్గా స్పందించట్లేదని తెలుస్తుంది ప్రధానంగా ఒక్కసారి కనుక వర్షం పడితే రైతు వదులుకుంటాడు ఎంత ధాన్యమైనా మంచిదే ఎంత కటింగ్ అయినా మంచిదే ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తారు అయితే మనం వరికల్లం దగ్గరనే ఉన్నాం వరికల్లాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పటికే వరంతా ఒక రకంగా తడిసిపోయి వాసన వస్తున్న పరిస్థితి కనబడుతుంది మనం అటు చూడొచ్చు ఇప్పటికే మొలకలు వచ్చిన పరిస్థితి ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనబడుతుంది రైతులు ఇప్పటికే చెబుతున్న పరిస్థితి అయితే ఇదే కళ్ళం మీద మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా మొన్న నైట్లో వర్షం పడుతున్న సమయంలో కరెంట్ షాక్ కొట్టిందని చెప్పిన పరిస్థితి అయితే వాస్తవాలు ఏంటి ఎట్లుంది ఒకసారి అక్కడికి వెళ్ళి వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం చేద్దామని కూడా మనం ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది అయితే రైతులు చాలా స్పష్టంగా చెబుతున్నారు వెంటనే ఇక్కడి ధాన్యం అంటే ఇదే పరిస్థితి ఈడనే కాదు అంటే రెబ్బెన మండలం కావచ్చు ఇటు ఆసిఫాబాద్ కావచ్చు ఆసిఫాబాద్ నుంచి వస్తే మనం కాస్త ఈ ప్రాంతాల్లో అంటే కొమరం భీం జిల్లాలో ధాన్యం తక్కువగా ఉంటుంది కానీ దైగాము పెంచికల్పేట ఇటు చింతల మానేపల్లి ఇక్కడ బెజ్జూరు కౌటాల అదేవిధంగా రెబ్బెన మండలాల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది దీనిపై కలెక్టర్ సీరియస్గా మానిటర్ చేసినప్పటికీ కింది స్థాయి వాళ్ళు కొంత జాప్యం చేస్తున్నట్టు అటు మిల్లర్లతో పాటు ఇటు ఎవరైతే కల్లాలు నడుపుతున్న వారు ఉన్నారో వాళ్ళు కుమ్మెక్కై ఈ విధమైన రైతులను సతాయిస్తున్నట్టయితే మనకు తెలిసింది మొత్తానికి ఓవరాల్గా చూసినట్టు కనుకైతే నిర్మల్లో తీవ్రతరం ఉంది అంటే నిర్మల్లో సమస్య కూడా చాలా తీవ్రతరం ఉంది అకాల వర్షాలు పడడం వల్ల రైతులకు ఇబ్బందికర పరిస్థితి మారింది ఖానాపూర్ కావచ్చు అదేవిధంగా నిర్మల్ లాంటి ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితి ఉంది వరి ధాన్యం ఇప్పటికే మొలకొచ్చిన పరిస్థితి అయితే కలెక్టర్లు మేము కొంటామని చెబుతున్నప్పటికీ ఇటు రైతులకు మాత్రం తగిన న్యాయం జరగట్లేదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ వరి కల్లాలపై ఉన్న ధాన్యాన్ని వెంటనే లేపి రైతులకు న్యాయం చేయాలి మా బాధలు అర్థం చేసుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది సుమంత్ రవినాయక్ RTV ఆదిలాబాద్ నుండి ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్